వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సిగాచి శిథిలాలు ఏవైతే మనకు మారణ హోమం సృష్టించాయో 46కు చేరిన ఇవాళ మృతదేహాలను చూస్తుంటే పాపం ఎంత దుర్మార్గం, ఎంత బాధాకరం అంటే కనీసం కంట్రోలింగ్ లేదు ప్రభుత్వానికి. మన ప్రభుత్వానికి ఇవాళ వీటి ప్రైవేటు కంపెనీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, ఏమాత్రము వాళ్ళ మీద కనీసం నిఘా లేదు. వాళ్ళ దగ్గర అసలు ప్రికాషన్స్ ఉన్నాయా, ఈ కంపెనీలు ప్రైవేట్ కంపెనీల దోపిడీ ఎట్లా జరుగుతున్నది, కనీసం వాళ్ళ దగ్గర గ్యాస్ ప్రికాషన్స్ ఉన్నాయా, గ్యాస్ పేలిన ప్రమాదం సంబంధించి కానీ, పేలిన తర్వాత కానీ, లేదంటే అసలు ఎంతకాలం అవుతుంది ఈ కంపెనీలు పెట్టి, ఎవరెవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎందుకు అసలు వాళ్ళ భద్రత ఉందా కార్మికులకు అని చెప్పేసి ఎక్కడైనా కూడా ఇవాళ మనకు ఒక్కడ కూడా ఏ కంపెనీలో కూడా సరి అయినా తనిఖీలు చేసినట్టు కానీ, వాళ్ళ మీద పటాన్ చెరువు అంటేనే పారిశ్రామికవాడ, పటాన్ చెరువు అంటేనే మొత్తం కంపెనీలు, పటాన్ చెరువు అంటేనే ఇవాళ దోపిడీ. ఇవాళ ఆ పటాన్ చెరువు ఎమ్మెల్యే పెద్ద దోపిడీగాడు. ఇవాళ మొత్తం దోపిడీ, అక్కడ భూములు దోపిడీ, అక్కడ కంపెనీలు ఫేకు, చాలా వరకు రక్షణ లేని కార్మికులకు రక్షణ లేదు, సరైన ప్రికాషన్స్ లేవు, మొత్తం దోపిడీ వ్యవస్థ నడుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ సరి అయిన ప్రికాషన్స్ తీసుకోవడంలో వైఫల్యం చెందినడానికి ఈ పాషమేలారంలో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో సిగాచి కంపెనీలో, ఇవాటి వరకు కూడా ఆ కంపెనీ దుర్మార్గాలను మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత దుర్మార్గంగా ఆ కంపెనీలు నడుస్తున్నాయి. సో ఇప్పటికీ 46కు చేరింది మృతుల సంఖ్య. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించారు, మంత్రి గారు అయితే 2 సార్లు స్పందించారు, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఆయన వెళ్ళాడు. చనిపోయిన వాళ్ళకు కుటుంబానికి ₹1 కోటి, తీవ్రమైన గాయాలైతే 10 లక్షలు, క్షతగాత్రులకు అయితే 5 లక్షలు ఇచ్చేటట్టుగా ఒప్పందం చేసుకుంటామంటూ అంటున్నారు. కానీ ఆ పరిశ్రమ ఎండి చిదంబరనాథ్ కూడా ఎక్కడ కనబడతలేడు. తర్వాత ఇక్కడ ఈ కంపెనీకి అసలు ఇప్పటికీ ముద్దలు అయిపోయింది, బూడిద కుప్పలు అయిపోయింది, మాంసం ముద్దలు అయిపోయి కనీసం ఇవాళ DNA టెస్ట్ చేస్తే తప్ప ఎవరిది ఇక్కడ ముద్దనో, ఎక్కడ ఏ మాంసం ముద్ద ఎవరిదో అని ఇవాళ తెలియని పరిస్థితి ఉందంటే చూడండి ఎంత భారీ పేలుడు జరిగిందో. అంటే ఏమాత్రం ప్రికాషన్స్ లేని ఇవాళ విధానం ఏదైతే ఉందో 5-6 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ప్రకంపనాలు జరిగిందంటే పేలుడు యొక్క శబ్దం ఎంత ఉందో చూడండి. సో కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మేలుకొని ఈ క్షతగాత్రులను సరే చనిపోయిన తర్వాత ఆదుకోవడము వేరు, చనిపోకుండా చూడడం వేరు. సో చనిపోకుండా ఆ కంపెనీలు ఇచ్చే ఇన్సూరెన్స్లు కానీ, కంపెనీలలో అసలు పనిచేస్తున్న వాళ్ళకి ఏమి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, వాళ్ళకు హాస్పిటల్స్ ఉన్నాయా, ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ తీసుకుంటున్నాయా ప్రికాషన్స్, వాళ్ళకు ఆరోగ్య భద్రత ఉందా, వాళ్ళకి ప్రమాదం జరిగితే బీమా భద్రత ఉందా, అలాగే ఇవాళ వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయా, ఆ కంపెనీలలో పనిచేస్తున్న పిల్లలకు వాళ్ళకు ఆ పారిశ్రామిక వాడలో సరైన స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఆ కంపెనీలో సరైన భద్రత ఉందా, ఇవాళ కంపెనీ అన్ని ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా ఇవాళ ఏవైతే వాళ్ళకు రావాల్సిన హక్కులు ఉన్నాయి, కార్మికులకు రావాల్సిన చట్టాలు ఉన్నాయి, అమలు అవుతున్నాయా లేదా, ఇవన్నీ ఎక్కడ పర్యవేక్షణ గత ప్రభుత్వం చేయలేదు, ప్రస్తుత ప్రభుత్వం కూడా అంత పెద్దగా చేస్తున్నట్టు కనపడతలేదు. కాబట్టి ఇవాళ ఈ విషయంలో అంటే బనకచెల్ల రాజకీయాలు మీరు నిర్ణయం చేసుకోండి, నీటి రాజకీయాలు నిర్ణయం చేసుకోండి, మీ రాజకీయాలు మీ బనకచెల్ల ఇవాళ రాజకీయము ఇవాళ కొత్తది కాదు, లేదా నీటి రాజకీయాలు కొత్తవి కాదు. మీరు రాజకీయాలు చేయండి, లోకల్ బాడీ ఎన్నికలకు లబ్ధి పొందడానికి, అక్కడ ఇక్కడ లబ్ధి పొందడానికి. ఆయన చంద్రబాబు రాజకీయాలు చేస్తాడు, నువ్వు చేయండి, కేసీఆర్ చేస్తాడు. కానీ ఇట్లాంటి ఏవైతే జరుగుతున్న ఇన్సిడెంట్స్ జరగకుండా చూడండి, ఇట్లాంటి మనుషుల యొక్క ప్రాణాలను రక్షించండి, మీ చిల్లర రాజకీయాలు మానండి, ప్రికాషన్స్ తీసుకోండి. స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, తర్వాత కంపెనీలలో కానీ ఎక్కడైనా కూడా ఆరోగ్య భద్రత, ఆరోగ్య బీమా, వాళ్ళ జీవితాల భద్రత, వాళ్ళకు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత, ఇవన్నీ కూడా మీరు చూడాల్సిన బాధ్యత ఉంది. అలా వివేక్ వెంకటస్వామి ఆయన కార్మిక శాఖ మంత్రిగా అయిండు, వాళ్ళ నాన్న కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిండు. సో ఆయన కొంత అనుభవం ఉంది కార్మికులతోని, ఎందుకంటే ఆయన సింగరేణి కార్మికులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బతుకులు ఎట్లుంటాయి అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి కార్మిక శాఖ మంత్రిగా ఆయన కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకొని మొత్తం కార్మికుల యొక్క భద్రతను,
కార్మికుల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా కార్మికులకు ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా ఎక్కడికి వచ్చారు వాళ్ళు అంతా కూడా. ఎక్కువ శాతం మన లోకల్ కాదు, పాపం పేద బతుకులు వాళ్ళ అంతా కూడా అక్కడే ప్రేమించుకొని అక్కడే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ అక్కడ మొత్తం తమ జీవితాలను కంపెనీలను తయారు చేసి ఆడే పిల్లలు పెరిగి అక్కడే కంపెనీలో పనిచేసి అక్కడే చచ్చిపోయిన పరిస్థితులు కూడా ఇలా చాలామంది కార్మికులకు ఉండేది. కాబట్టి వాళ్ళ బతుకులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కార్మికుల బతుకులకు భరోసా కల్పిస్తే వాళ్ళకి భద్రత కల్పించగలిగితే ఇట్లాంటి జరిగే ప్రైవేట్ పరిశ్రమల్లో విపరీతమైన దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీని కంట్రోల్ చేయాలి, వాళ్ళకు రక్షణ కల్పించాలి, కార్మికులకు కనీస భద్రత ఇవ్వాలి. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని D6 DJకు భావిస్తుంది. ₹1 ఇచ్చడం ఒక పద్ధతి అయితే, తర్వాత వాళ్ళకి అవసరం అనుకుంటే ఇంకా ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా కల్పిస్తే బాగుంటుంది. అదే కార్మిక శాఖలో వాళ్ళ పిల్లలకి ఇట్లా వాళ్ళకి మంచి చదువులు కూడా మంచి స్కూల్స్లలో వాళ్ళ పిల్లల్ని వేస్తే బాగుంటుంది. ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీరు ఈ విషయంలో మీ కామెంట్ కూడా తెలియజేయండి అని చెప్పేసి, శిగాతి శిథిలాల కింద వాళ్ళ మరణమృత్యమైన పేదల బతుకుల గురించి ఆలోచించాలా ప్రజలని చెప్పి వాళ్ళ భావిస్తుంది D6 DJకు. తప్పకుండా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై హింద్.